ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. బాబు చెప్పండి బ్రదర్, ఏంటి విషయాలు? విశేషాలు ఏంటి? ఈవెంట్ నడుస్తుంది, విశేషాలు ఏంటి? అందుకే మధ్యలో సరదాగా మన వాళ్ళని పలకరిద్దామని వచ్చాం. అక్కడికి వెళ్ళండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరించండి. వెళ్తాం, మాకేం భయం. హాయ్ హాయ్, అందరు బాగున్నారా? ఒక చిన్న విషయం అడగడానికి వచ్చాం. కాదే, ఏంటి మీ లొల్లేంటి? పెళ్లి గురించి వచ్చాం. మళ్ళీ అంటే మీ ఇంట్లో ఒప్పుకోరు కదా. హలో, ఆయనకు కాదు, ఆదిక అవ్వదని డిసైడ్ అయ్యంగా. అయితే నీకుంది కదా, నీకు ఇంకా అవ్వలేదు కదా. నీ పెళ్లి గురించే మాట్లాడదాం వీళ్ళతో. మనకు ఎవరైనా ఆస్ట్రేలియా నుంచి పెళ్లి సంబంధం అంటే మామూలు విషయం కాదు. ముందు పెళ్ళైన వాళ్ళని కనుక్కుందాం, పెళ్లి కరెక్టా కాదా అని. పెళ్ళైన ఆడవాళ్ళని పెళ్ళైన మగవాళ్ళని కనిపెట్టడం చాలా ఈజీ. పెళ్ళైన ఆడవాళ్ళకైతే తాలి వేలాడుద్ది, పెళ్ళైన మగాళ్ళకైతే మొహం వేలాడుద్ది. మీకు పెళ్లి అయిపోయింది అయితే. నాకు తెలిసి ఇక్కడ చాలా మందికి అయింది పెళ్లి, అన్ని మొహాలు వేలాడుతున్నాయి. అయ్యి బాబోయ్, ఫస్ట్ పెళ్ళైన వాళ్ళు అడుగుదాం. ఏమండి రమణాథ గారు? రమణాథులుగా కాదు, శివాజీ గారు అనుకుంటా. బాస్ గుండు బాస్. పెళ్లి కరెక్టా కాదా చెప్పండి. కరెక్టే అండి. మీరు కరెక్ట్ అంటున్నారు, కానీ చెమటలు పడుతున్నాయి. అంటే మీ ఆవిడ ఇక్కడే ఉన్నారా? ఓహో, ఆవిడ వెనకే ఉంది, ఆయనకి చెమటలు పట్టేస్తున్నాయి. ఏమండి, వెనక ఆవిడ ఉంది కాబట్టి మీరు కరెక్టే అన్నారు, అంతే కదా? ఒకవేళ ఆవిడ లేకపోతే కరెక్టే కాదు. లేదండి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఆయన రెండు పదాలు వాడారు. చాలా మంచి ఫ్లోలో ఉన్నాడు. ఆయన చెప్పింది కరెక్టే. అంటే బేసిక్ గా ఈ ఆస్ట్రేలియాలో ఈ హాల్లో చలికి వణికే వాళ్ళకంటే పిల్లలకి వణికే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు పెళ్లి కాని అమ్మాయి ఎవరైనా ఉంటే ఆ అమ్మాయిని అడుగుదాం. నీది కాలేజ్ అయిపోయిందా? పెళ్లి చూపులు లాంటి ఇంకా అవ్వలేదుగా? లేదు ఇంకా. మీకు ఎలాంటి క్వాలిటీస్ కావాలి చెప్పండి ఒకసారి. ప్రదీప్ లాగుంటే చాలు. అయితే మీకు ప్రదీప్ లాగా ఉంటే చాలు. మీకు ఓకే కదా? ఓకే. భయ్యా ఏంటి ఒకసారి మన పేరు? వెన్నెల. అయితే నువ్వే అన్నమాట నాని దసరా. ఆవిడ వెన్నెల, నువ్వు దసరా నాని. ఇక చమ్కీలా అంగి వేసి అది వెన్నెల గారిని ఎక్కువ ఇబ్బంది పెట్టద్దు ప్లీజ్. భయ్యా, నువ్వు ఫస్ట్ అటెంప్టే అల్లుకుపోతే ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళకేం చెప్తావు? అంతా మా వాళ్ళే. ఈ రెడ్ కలర్ డ్రెస్ ఉంది కదా, మీ పేరేంటి? దియా. దియా, నీ పరిస్థితి ఏంటి? మీకు పెళ్లి ఇంకా? నేను కాలేజే కంప్లీట్ చేయలేదు. ఒకవేళ కంప్లీట్ చేస్తే ఎలాంటి అబ్బాయి కావాలని అడుగుతున్నావు అంతే. విజయ్ దేవరకొండ. ఓహో, నీ కన్ను అక్కడ పడిందా? రష్మిక మందనాకే నువ్వు కాంపిటీషన్. ఆయనకి ఇవ్వండి అమ్మ మైక్. మీరు చెప్పండి సార్. చెప్పండి, పెళ్లి కరెక్టా కాదా? కరెక్టే. మీ మైకే ఇటు పోతుంది పెళ్లి అనగానే. మీరు ఎందుకు కరెక్ట్ అని చెప్తున్నారు చెప్పండి నాకు. యువర్ థింకింగ్. అంత ఆలోచించారంటే ఇంకేం కరెక్ట్? లవ్ మ్యారేజ్. మీది లవ్ మ్యారేజా? ఒక్కసారి లేవండి పైకి. పెళ్లి ఎందుకు కరెక్ట్ అనేది పక్కన పెట్టి, మీలో ఆవిడేం చూసి లవ్ చేసింది, ఆవిడలో మీరేం చూసి లవ్ చేశారు, జస్ట్ జనరల్ గా ఒక పాయింట్ చెప్పండి. మీది కాలేజీ లవ్వా? కాదు. అసలు కాలేజ్ దాకా వెళ్ళలేదు మనం. అసలు ఎక్కడ పరిచయం? బస్ స్టాండా? కాదు. పార్కా? అందుకు వర్కౌట్ అయింది, లేకపోతే మనకి అంత ఈజీగా అవుద్దా? ఇలా పాపం వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు కదా ఇక్కడ. ఇంత బుక్ చేస్తున్నారంటే ఇతని దగ్గర ఏదో మ్యాటర్ ఉందబ్బా. చెప్పు, ఏం జరిగింది? మొన్న ఎంగేజ్మెంట్ అయింది, దానికి హడౌట్ చేస్తాం. ఎంగేజ్మెంట్ బాయ్కి ఒకసారి అందరూ క్లాప్స్. అందరూ ఆనందంగా పొగడండి, ఎందుకంటే మళ్ళీ ఉండదు. పెళ్ళైన వాళ్ళకి చప్పట్లు కొడుతుంది. పెళ్ళైన వాళ్ళకి ఏంటంటే శాడిజం. అబ్బాయి నీకు కూడా అయిపోతుందని.
అందుకని వాళ్ళే చప్పట్లు కొడుతున్న మొత్తం పెళ్ళైన వాళ్ళే. నీవేం టెన్షన్ పడకు. వెరీ హ్యాపీ. పెళ్ళి అయ్యాక ఒక 1 year తర్వాత కనపడి ఇదే జోష్తో మాట్లాడవా ఒకసారి? వినాలని ఉంది నాకు. మళ్ళీ మీరు ఆస్ట్రేలియా రండి. కంపల్సరీ వస్తాం. నెక్స్ట్ ఇయర్ ఇతర కోసం వద్దాం అన్న మనం ఆస్ట్రేలియా. మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అండి? ప్రదీప్కి పెళ్ళి అయితే ఈ పాప తోడు పెళ్లి కూతురట. అయ్యా బాబు, నీకు పెళ్లి కూతురు కాదు, తోడు పెళ్లి కూతురు దొరికేసింది ఇక్కడ. ఏ మీరు ఆ టాపిక్ వదలకపోతే నేను వస్తా కిందకి. అంతా హ్యాపీ అండి? ఫుల్ హ్యాపీ. సారీ అండి, మా వాళ్ళు సరిగ్గా భోజనం చేయలేదు నిన్నటి నుంచి. ఏంటి భయ్యా, ఏదో నీకు పెళ్లి చేద్దామని మేము చాలా తొందరపడతాం. ఏం చేద్దాం అనుకున్నారు కిందకెళ్ళి? నీకు ఓకే కదా వెన్నెలా అన్నారు, ఇంకా ఓకే ఇంకేంటి మనకు కావాల్సి వచ్చి. ఎందుకే అలా భయపడతాను? మీరు కింద దిగుతుంటేనే వాళ్ళు భయపడ్డారు. వాళ్ళు అసలు బేసిక్ గా వాళ్ళకి అక్కడ వాళ్ళ ఆవిడ ఉన్నప్పుడే భయపడుతున్నారు, మేము వెళ్ళాక కాదు. అసలు నీకు ఆ టాపిక్ ఎందుకే? మిమ్మల్ని కామెడీ చేయమన్నాం కదా. అదే చేసి వచ్చాం. థ్యాంక్ యూ. మీరు ఇలా కష్టపెట్టకండి, తర్వాత చేసుకుంటాను. మీరు చేసుకుంటేనే తర్వాత మాది. పెద్దలు వృద్ధులు తొందరగా చేసుకోవచ్చు కదా.